శ్రీ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి 332వ ఆరాధన గురు పూజ మహోత్సవములు. ఈ ఆరాధన ఎప్పుడు జరుగుతుందంటే మే 6వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు జరుగుతుంది. అందులోనూ మే 7వ తేదీ అంటే వైశాఖ శుద్ధ దశమి రోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఆ రోజే వీర బ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి చెందిన రోజు కాబట్టి ఆ రోజే ఆరాధనోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరము జరుగు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన గురు పూజ మహోత్సవములు ఈ విశ్వవసునామ సంవత్సర వైశాఖ శుద్ధ నవమి మే 6వ తేదీ మంగళవారం నుండి వైశాఖ శుద్ధ ద్వాదశి మే 9వ తేదీ శుక్రవారం వరకు జరుగుతుంది. ప్రతిరోజు అంటే 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రతిరోజు ఏమేమి జరుగుతాయంటే ఉదయం ప్రభాత సేవ, అభిషేకము, కుంకుమార్చన పూజలు జరుగుతాయి. మధ్యాహ్నం నైవేద్యం పెడతారు, మంత్రపుష్పం, నీరాజ తీర్థ ప్రసాదం ఇస్తారు. తర్వాత సాయంకాలం సూక్త పారాయణము, అభిషేకం, కుంకుమార్చనలు మళ్ళీ ఉంటాయి. రాత్రికి నైవేద్యము, మంత్రపుష్పం, నీరాజ తీర్థం ప్రసాదాలు ఇస్తారు. అందులోనూ 7వ తేదీ వైశాఖ శుద్ధ దశమి రోజు చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠ వహించిన పవిత్రమైన రోజు. ఆ రోజు జరిగే పూజలు ఏవంటే ఉదయం ప్రభాత సేవ, కుంకుమార్చన పూజలు జరుగుతాయి. తర్వాత గుడి ఉత్సవం. ఇది శాశ్వతంగా ఎప్పటికీ గుడి ఉత్సవం అనేది ఆరాధన రోజు జరగడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మధ్యాహ్నం నైవేద్యం ఇస్తారు. రాత్రికి బ్రహ్మంగారి హరికథ చెప్తారు. ఆయన చరిత్ర హరికథ రూపంలో చెప్తారనమాట. తర్వాత 8వ తేదీ వచ్చేసి గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి రథోత్సవం ఉంటుంది. ఆ రోజు పొద్దున్నే ప్రభాత సేవ చేస్తారు. తర్వాత అభిషేకాలు, కుంకుమార్చనలు ఉంటాయి. మధ్యాహ్నము నైవేద్యం, మంత్రపుష్పం, నీరాజనం, తీర్థప్రసాదాలు ఇస్తారు. సాయంత్రము ఆయన బ్రహ్మ రథోత్సవం జరుగుతుందన్నమాట. తర్వాత వైశాఖ శుద్ధ ద్వాదశి అంటే శుక్రవారం రోజు మహాప్రసాదం వినియోగం చేస్తారనమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు బ్రహ్మంగారి మఠంలో ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా జరుగుతుంది. కొన్ని లక్షల మంది జనాలు వచ్చి ఆ రోజు ఆయన్ని దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా ఆయన సజీవ సమాధి చెందిన 7వ రోజు అంటే 7వ తేదీ అంటే బుధవారం రోజు మధ్యాహ్నం 12:15 ఆయన సజీవ సమాధి నిష్ఠలోకి వెళ్ళాడు. ఆ టైంలో జనాలు కొన్ని లక్షల మంది జనాలు వచ్చి ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదాలు పొందుతారు. జై వీర బ్రహ్మేంద్ర స్వామి, జై గోవిందమాంబ, జై ఈశ్వరి మహాదేవి.